పుల్లారావు గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీళ్ళంతా కూడా మనతోటి డిబేట్ పాల్గొన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సో ముందుగా పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా ఏంటి అసలు అంటే ఏమి చెప్పాలి, ప్రపంచానికి ఏదో మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ దాడి జరిగిందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏమంటారు? అసలు ఒక్క పొలిటికల్ లీడర్ ఏంటి, ఒక్క పొలిటికల్ లీడర్ పాల్గొంలో దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఈవేళ బొమ్మలన్నీ వచ్చినాయి న్యూస్ పేపర్స్ లో, పెద్ద యూనిఫామ్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి తెచ్చాక సవాల్ తీసేసాక వెళ్తున్నారు. అది మెయిన్ క్వశ్చన్. అది చాలా పెద్ద ప్రశ్న. తప్పు అవుతాయి, అది మనం దిద్దుకోకపోతే ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది తులసిరెడ్డి గారు తప్ప నా తప్ప అని కాదు, ఒక్క పొలిటికల్ ప్రతి జిల్లా ఎస్పీకి, ప్రతి జిల్లా కాశ్మీర్లో 2 ACIOలు ఉంటారు, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. ఫ్రీ చెక్ బుక్ ఇన్ఫర్మేషన్, ఫ్రీ చెక్ బుక్, అకౌంట్స్ ఉండవు, ఎవరికైనా డబ్బు ఇచ్చామని రాసుకోవచ్చు. ఏం లేదు. దట్స్ ద మెయిన్ థింగ్. 3000 మంది మేకల్లాగా కాదు, పోల్ట్రీ ఫామ్లో కోళ్ళని చంపేస్తారు, అలా చంపేశారు. 2 గంటల సమయం, 2 గంటల సమయం బుచ్చరీ చేశారు. అవన్నీ కాల్చేక అరగంట పట్టింది పోలీసు రావటానికి. అది చాలా అసలు ఆశ్చర్యమైన విషయం. ఎవరు తప్పు? ఇంకో పాయింట్ కూడా చెప్తా, అది స్టేట్ గవర్నమెంట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ తప్పు ఉన్నది లేదని అన్నాను. స్టేట్ గవర్నమెంట్ చాలా వీక్ గవర్నమెంట్. ఏ స్టేట్ గవర్నమెంట్ పోలీసు అయినా ఇంటెలిజెన్స్కి వెళ్తే వాళ్ళని చంపేస్తున్నారు, అందరికి తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. వాళ్ళని ట్రాఫిక్ డ్యూటీసు, స్మాల్ క్రైము, పెట్టి క్రైము, లా అండ్ ఆర్డర్ వరకే పెట్టారు. జూలై 12వ తారీఖు 2024, అంటే జూలై 13 న్యూస్ పేపర్లో ఉంటారు గూగుల్ చేసేవాడికి. మొత్తం గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, అంటే IAS, IPS, ఫారెస్ట్ సర్వీస్, అదే కాకుండా స్టేట్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఆ డిప్యూటీ కలెక్టర్లు అందరూ ఉంటారు కదా, జాయింట్ కలెక్టర్, మొత్తం ట్రాన్స్ఫర్ చేసేది ACR చేసేది లెఫ్టినెంట్ గవర్నమెంట్ అప్పచెప్పారు. ఎందుకంటే యూనియన్ టెరిటరీ దానికి. సో కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లాకి ఏం పని లేదు. అతను మంచోడో చెడ్డోడో అని కాదు, అతను అవి వదిలేదు. సో ఎలాగా నాకు 2 days బట్టి నేను అడిగిన ప్రశ్నకి ఒకటే ప్రశ్న. 3000 మంది వెళ్తున్నారు, 6000 మంది ఆ ఐసోలేటెడ్ ఏరియా. ఒక డ్రోన్ పెట్టలేదు, ఒక్క పోలీస్ మెన్ లేడు అక్కడ. మీరు హైదరాబాద్, లేకపోతే అమరావతి, లేకపోతే చెన్నై, లేకపోతే కేరళ, చీఫ్ మినిస్టర్కి 100 పోలీస్ మెన్ ఉంటాడు. వాడు వెనకాల తిరగటానికి పెద్ద ఎవరో థ్రెట్ ఉన్నట్టుగా ఒక్కరు లేరు. ఇది తప్పకుండా అది అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ అన్నాం. అంటే ఇది మా తప్పు కాదు, మీ తప్పు కాదు, వాట్ అబౌట్ అని నాన్సెన్స్ డిస్కషన్స్ కాదు. అసలు మనం ఆలోచించుకోవాలి. 30 లక్షల మంది టూరిస్ట్ వెళ్ళారు లాస్ట్ ఇయర్. మంచి పెద్ద విశేషం ఇది. అక్కడ ఇది హిందూ ముస్లిం ఇష్యూ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎవరికైతే ఉన్న ఉద్యోగాలు తిండి చూసుకున్నారు, బాగా పెరిగారు, బాగా ఇన్వెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో కాశ్మీర్ని మార్చారు, కాంట్రాస్ట్ చూపెట్టారు. సో అందువల్ల ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇది మనం స్టార్టింగ్ పాయింట్, అది ఆలోచించాం. తర్వాత ఇంకో పాయింట్ కూడా మళ్ళీ నాకు మీరు టైం ఇస్తారో లేదు, క్రికెట్ మ్యాచెస్ ఏంటి ఆడుతాం పాకిస్తాన్తో సరదాగా అడుగుతున్నా. 1 నెల క్రితం వరకు క్రికెట్ మ్యాచెస్ ఆడి ఇది ఆడి మనకి మన స్టేటస్ కాని మనుషులతో కూర్చోకూడదు అంతే. వాళ్ళు మన స్టేటస్ కాదు. బంగ్లాదేశ్ టైటక్లు ఆడుతున్నాడంటే మళ్ళీ వాళ్ళతో క్రికెట్ ఆడకూడదు. నీ స్టేటస్ ఏంటి? 2-3 కోట్ల జనాభా ఉన్నవాడు ఈవేళ ఎగురుతున్నావా అనుకుంటున్నవాడు మాట్లాడకూడదు భారతదేశం. అది ఎవరో లాబీస్ ఉన్నాయి క్రికెట్కి, మీడియాకి బాగా పనిచేస్తుంది, పెట్టేస్తే ఇదే వస్తుంది. సీరియస్గా తీసుకోరు. సో ఇప్పుడు మీరు మన పెద్దలు కాదు, అందరూ ఆలోచించవలసింది ఏంటంటే, హౌ అంత టూరిస్ట్ స్పాట్ రోజు వెళ్ళాడు, ఒక్క పోలీస్మెన్ లేడు, ఒక గార్డ్ లేడు, ఒక సెక్యూరిటీ లేదు. అది మీరు ఎవరైనా ఎత్తారా మీ దగ్గర? ఇప్పుడు ఎవరికి ఎత్తలేదు కదా, నాకు తెలియదు. మీ ఛానల్లో ఎవరైనా ఎత్తారా? మేము అన్ని చోట్ల ఎత్తుతున్నాం. ఎందుకంటే ఇది ఒక ల్యాబ్స్. వాళ్ళు మేకల్లాగా గొర్రెల్లాగా బలేస్తారు అక్కడ. ఒక్క పోలీస్మెన్, ఒక గన్, ఒక ఎయిర్ రైఫిల్ కూడా లేదు. సో అది నేను చాలా విచారపడేది. అంత అది ఎవరు తప్పు, అది సిస్టమ్ తప్ప, అది ఆలోచించుకోవాలి.
ఓకే ఓకే చెప్పాలి కదా. ఓకే చెప్పాల్సి చెప్పేసి